ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను యశ్వంత్ ఫస్ట్ టైం కలిసి మీ అందరికీ మా గురించి తెలిసిన తర్వాత ఫస్ట్ టైం పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను హైదరాబాద్ ఇంట్లో నా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనేది మీకు చూపిద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ బెంగళూరులో అయితే మా ఇంట్లో అయితే సంక్రాంతి అనేది మేము అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోము, అంటే జస్ట్ నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ మీ అందరికీ తెలుసు దీపావళి అండ్ వినాయక చవితి అండ్ దసరా ఈ అన్ని పండగకి నేను బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నాను. ఏ పండగ కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి ఈ ఒక్క సంక్రాంతికి నేను బెంగళూరుకి వెళ్ళలేదు. సో యశ్వంత్ కూడా అంతే, ప్రతిసారి ఈ సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళిపోతుంటారు, నేను కూడా అంతే బెంగళూరు వెళ్ళిపోతాను. ఈసారి ఈ 3 పండగకి కూడా నేను లేదు కాబట్టి నేను యశ్వంత్ ఫస్ట్ టైం కలిసి మీ అందరికీ మా గురించి తెలిసిన తర్వాత ఫస్ట్ టైం పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి నాకు కూడా ఈ ఒక్క పండగ అనేది చాలా మెమొరబుల్గా ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి ఈరోజు నేనైతే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనేది మీకు చూపిస్తాను. జస్ట్ జనరల్గా క్యాజువల్గానే నేను సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాను. సో మీరు కూడా చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది. అండ్ దానికన్నా ముందు ఇప్పుడే లేచి ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి పూజకి కావాల్సినదన్నీ నేను తీసుకుని రావాలి. అలాగే ఈరోజు నా చేతులారా కొన్ని వంటలని నేను చేస్తున్నాను. ఇట్స్ పక్కా కర్ణాటక స్టైల్ వంటలని నేను ఫస్ట్ టైం కొన్ని అయితే ట్రై చేయబోతున్నాను. సో అది కూడా అంటే ఎలా వస్తుంది, ఏం చేస్తున్నాను అన్ని కంప్లీట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, సో బయటకు అయితే వచ్చేసాను. ఇక్కడ ముందు పూజకి కావాల్సిన ఫ్లవర్, ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. సో ఇందాకే చెప్పాను కదా, ఈరోజు నేను ఫస్ట్ టైం యశ్వంత్తో పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనేసి. యశ్వంత్ వచ్చారన్నమాట. పిల్లలతో ఒకసారి యశ్వంత్ గారు, హలో, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో అదే ఇందాక చెప్పాను కదా, నువ్వేం చెప్తావు మా సబ్స్క్రైబర్స్ అందరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ చెప్పు అందరికి హ్యాపీ సంక్రాంతి. సో విష్ చేసావు ఏంటి ఈరోజు? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం నాతో పండగ చేసుకోవాలి అనేసి నువ్వు ఊరికి వెళ్ళలేదు. థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఏంటి ఇప్పుడు? సో నేను ఇంకోటి ఏంటి చెప్పాను, సో పంచ కట్టుకొని రమ్మని చెప్పాను అనమాట. సో పంచ కట్టుకొని వచ్చాడు నా కోసం. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ షాడో విష్ చెప్పు అందరికి, హ్యాపీ సంక్రాంతి చెప్పు, హ్యాపీ సంక్రాంతి చెప్పు. సో ఇలా ఇప్పుడే స్టార్ట్ చేసాము కాబట్టి కొంచెం హెల్ప్ అయితే చేయాలని చెప్పాను, ఎందుకంటే ఒకదానే చేయాలి అన్ని పనులు అంటే అసలు అవ్వదు, మీకు తెలుసు కదా. సో నిన్న నైటే నేను చాలా చెప్తే ఏమన్నాడు అంటే, సో వంట చేయడానికి హెల్ప్ చేస్తాను, ఈరోజు పూజ చేయడానికి హెల్ప్ చేస్తాను, చాలా హెల్ప్ చేస్తానని చెప్పాడు కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ హెల్ప్ చేయాల్సింది ఏ రోజు తప్పదు కదా. సో ముందుగా ఏం చేయాలి అంటే, నేను పూజకి అన్ని డెకరేట్ అయితే చేసుకున్నాను. నాకేం లేదు, కొంచెం ఫ్లవర్ అన్ని నువ్వు డెకరేట్ చేయాలి ఇక్కడ డోర్కి బయట అంతా. అలా అయిపోయిన తర్వాత బొబ్బట్టు అన్ని చేయడానికి హెల్ప్ చేయాలి. మాట ఇచ్చావు కదా పక్క. అలా లేట్ అవుతుంది ఎలాగో కాబట్టి ఫస్ట్గా చేసేద్దాం. వన్ మినిట్ రా. హలో, ఏ హ్యాపీ సంక్రాంతి. అవును యశ్వంత్ వచ్చాడు. సరే ఓకే, నేను నీకు అయితే మళ్ళీ కాల్ చేస్తా. యా బాయ్. ఏం చేస్తున్నావు? ఫెస్టివల్ అన్నావు, పిలిచావు, పూజ అన్నావు, చూస్తే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నావు. సారీ రా, ఏంటంటే యాక్చువల్లీ నేను ఈ మధ్య ఒక యాప్ని యూజ్ చేస్తున్నాను అనమాట, ఫ్రెండ్ అనే యాప్. దాంట్లో ఏంటంటే మాకు చాలా మంది ఫ్రెండ్ అయిపోయారు. సో ఎనీవే రోజు సంక్రాంతి కదా, సో అందరికీ జస్ట్ కాల్ చేసి మెసేజ్ చేసి సంక్రాంతి విషయాన్ని చెప్తున్నాను. ఫ్రెండ్ యాపా? ఏంటది? ఈ ఫ్రెండ్ యాప్లో మనము చాలా కొత్త వాళ్ళని ఫ్రెండ్ చేసుకోవచ్చు, వాళ్ళతో టెక్స్ట్ చేయొచ్చు, వాయిస్ కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు.
మరి ఇలాంటి యాప్స్ నమ్మచ్చా? అబ్బా, ఈ ఫ్రెండ్ యాప్ అనేది చాలా చాలా సేఫ్. ఏంటంటే వాళ్ళతో వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే చాలా ప్రైవసీ ఫ్యూచర్స్ కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి విషయం తెలుసా, ఈ ఫ్రెండ్ యాప్ అనేది ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ యాప్ ని వచ్చేసి 10 crores పీపుల్స్ యూజ్ చేస్తున్నారు. మరి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఇమీడియట్ గా బ్లాక్ కూడా చేయొచ్చు. ఇందులో ఉన్న అమేజింగ్ థింగ్ ఏంటో తెలుసా, మనము మన ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ని కూడా షేర్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అవునా, సూపర్, బాగుంది. సో మీరు కూడా అంతే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయండి, కొత్త కొత్త ఫ్రెండ్ని మీరు చేసుకోండి. సో ఇప్పుడు బొబ్బట్టు చేయడానికి మైదా పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎనీవే ఇది కలిపి ఒక 1/2 hour పెడితే బాగా వస్తుంది కాబట్టి, సో పిండిని అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేస్తే ఆ లోపు సెట్ అయిపోతుంది అనేసి ముందుగా పిండిని అయితే రెడీ చేసుకుంటాను. ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ యశ్వంత్ వాళ్ళ మదర్ మాత్రం, అంటే మా అత్తయ్య మాత్రం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ కొంచెం దేవుడు పూజలు, ఈ పండగలు, ఇంటికి హెల్ప్ చేయడాలు, ఇలాంటి డెకరేషన్లు అస్సలు మా వారు చేయరనమాట. చెప్పకూడదు, వాళ్ళు నమ్మకూడదు అంతే. సో మా వారు చేయరనమాట. సో కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఆంటీ కనుక చూస్తే నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓ ఇన్ని చేశాడా, చేయించుకున్నాను. ముందు నేను ఫోన్ చేసి చెప్తానమాట, అంటే ముందు ఈ వీడియో అయితే చూడండి ఆంటీ. సో ప్రతిదానికి కూడా మా కర్ణాటకలో ఎలా అంటే ఇది తోరణలాగా చేసి కడతామన్నమాట. నాకు అది యాక్చువల్లీ చేయడానికి రాదు కాబట్టి చేయట్లేదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇలా పండగ చేసుకోవడం. బట్ ఈ హైదరాబాద్ హౌస్లోనే నేను ఫస్ట్ టైం పండగ చేసుకోవడం. బికాజ్ పండగ అంటేనే ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోతాను కదా, సో నాకే చాలా కొత్తగా ఉంది. ఇంకా మా యశ్వంత్ కలిపి చేసుకోవడం అంటే ఇంకా చాలా అద్భుతంగా. సో ఇప్పుడు పూజకైతే అన్ని రెడీ అయిపోయింది. దానికి ముందు ప్రసాదానికి చేసుకోవాలి కదా. సో బెంగళూరులో యాక్చువల్లీ ఏం చేసామంటే, కర్ణాటకలో ఎవ్రీ సంక్రాంతికి దిస్ స్వీట్ పొటాటో అండ్ దిస్ పీనట్స్, దాంతోపాటు అవరేకాయ, ఇది 3 అయితే ఉడికి పెడతారనమాట దేవుడికి. అంటే ఫస్ట్ టైం రైతులు వండుతారు కదా అనేసి దిస్ వాజ్ వెరీ సెంటిమెంట్. ఇక్కడ యాక్చువల్లీ నాకు అవరేకాయ అనేసి ఆన్లైన్లో చూపించింది, పెట్టాను, కానీ నాకు అది రాలేదు. చిక్కుడుకాయ వచ్చింది కాబట్టి అది చేయట్లేదు. సో ఇది రెండు చేస్తున్నాను. జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఇది అంతే. అండ్ నా కన్నడ వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు కాబట్టి 100% మీకు అర్థం అవుతుంది ఇది. అండ్ దానికి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ ఇచ్చింది ఎవరో తెలుసా, హెల్ప్ చేస్తామన్నారు కదా, అదే హెల్ప్ చేస్తానన్నారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సంక్రాంతికి ఎల్లుబెల్ల. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఉగాదికి పచ్చడి ఎట్లానో అలా మాకు సంక్రాంతికి కన్నడ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా మిక్స్ చేస్తారు. సో దీంట్లో నువ్వులు లేదు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు రోస్ట్ చేసి వేస్తున్నాను. సో ఆల్రెడీ నేను మైదా పిండి స్టఫ్ అని కలిపి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు దాల్ కూడా అంతే ఆల్రెడీ ఉడికిపోయింది. సో దీంట్లోకి ఇంకా బెల్లం వేసి మిక్స్ చేసుకోవాలి. అంటే ప్రాపర్గా ఫుల్ కుక్ అయిపోతే సాఫ్ట్ అయిపోతుంది. సో కాబట్టి కొంచెం వాటర్ పెట్టేసి జస్ట్ ఒక 1 విజిల్ చేయించుకోమన్నారు మా మమ్మీ. సో ఐ థింక్ సో ఇది పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఉడికిన దాల్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎస్, ఎంత స్వీట్ కావాలో అంతా. అండ్ ట్రస్ట్ మీ, ఫర్ ఫస్ట్ టైం ఐ వాజ్ డూయింగ్ దిస్. బట్ బొబ్బట్టు అయితే అట్లా హ్యాండ్తో అయితే నాకు ప్రాపర్గా చేయడానికి వచ్చు, కానీ ఈ స్టెప్స్ అంతా నేను అసలు ఇప్పటి వరకు చేయలేదు. ఫస్ట్ టైం మా మమ్మీ చెప్పేది వీడియోస్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎలా వస్తుందో.
సో ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ పొంగల్ అంటే కర్ణాటకలో ఇట్స్ పొంగల్ చేస్తారు ఎవ్రీ సంక్రాంతికి. ఫస్ట్ స్వీట్ పొంగల్ అండ్ కార పొంగల్ ఇస్ మస్ట్ చేస్తారనమాట. సో నేను కూడా అంతే ఇప్పుడు పొంగల్ చేయబోతున్నాను. వెరీ ఈజీ, మా మమ్మీ చెప్పారు. అండ్ పొంగల్ కూడా అంతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడే మూంగ్ దాల్ని రోస్ట్ చేసుకున్నాను అండ్ రైస్. సో రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని వాష్ చేసి జస్ట్ రైస్లో కుక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందంట పొంగల్. సో ఓన్లీ కార పొంగల్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బొబ్బట్ ఎనివే స్వీట్ చేస్తున్నాను కాబట్టి నో స్వీట్ పొంగల్. సో ఇది నేను చాలా పర్ఫెక్ట్ అయిపోయాను. నిజంగా చెప్తున్నా, టేస్ట్ ఎలా ఉందో తెలియదు, బికాజ్ ప్రసాదానికి పెట్టాలి కదా అనేసి టేస్ట్ అయితే చూడలేదు. యాజ్ పర్ ఇది ఏదైతే ఉందో ఈ మైదా పిండి కానీ అండ్ దిస్ ఊరణం కానీ అన్ని పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే మా మమ్మీ ఎట్లా అయితే చేస్తారో అలా వచ్చింది. బట్ టేస్ట్ అని చూసి యశ్వంత్ చెప్పాలి ఎలా చేశాను అనేసి. ఎలా ఉంది లుక్? కానీ మీరు ఇట్లా చేయరు కదా పాపం. ఓ మై గాడ్, పర్ఫెక్ట్ అయిపోయా. ఓ చాలా అదృష్టం చేసుకున్నాం ఇలాంటి భార్య రావడం. ఎలా ఫీల్ అవుతున్నావు యశ్వంత్? అండ్ యశ్వంత్కి బాగా తెలుసు నేను కుక్ ఎలా చేస్తాను అనేసి. కానీ నేను బిగ్ బాస్లో ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎందుకంటే 1 or 2 పీపుల్స్కి అయితే ఐ క్యాన్ డూ ఇట్. చాలా మంది అయితే అసలు చేయలేను. అండ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే గ్రోసరీస్ మాకు చాలా లిమిట్గా ఉంటుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్ అనేది హౌస్లో జరగదు అనేసి చేయలేదు. అసలు నేను మీకు చెప్పాను కదా, రేపు నేను ఇవన్నీ చేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పాను. అని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఏం చేయాలి కదండి. ఇవన్నీ నేనే చేసుకున్నాను. సో దీనికి వేయడానికి బెల్లం ఒకటి పౌడర్ చేసి ఇచ్చారు. అండ్ ఇప్పుడు బొబ్బడు కాలుస్తున్నారు. చాలు. అయ్యో మీరు చేయడం మీరు రావడమే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. సరే నువ్వు ఇప్పుడు చెప్పు. చాలా మంది అడుగుతూనే ఉన్నారు, అక్క యశ్వంత్ అన్నతో వీడియో తీయండి అనేసి. నువ్వు అయితే రాను చేయను అంటావు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. నేనే చేయట్లేదని మీరు అనుకుంటున్నారు కదా. ప్రతి వీడియోకి రా, ఏదైనా కొత్తగా చేద్దాం. ఇన్ని రోజులు మా గురించి తెలియదు, తెలిసిన తర్వాత చేస్తే బాగుంటది కదా అని నేను ఎంత చెప్పినా అసలు వినట్లేదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ అందరికీ ఒక స్పెషల్ చాలా చాలా స్పెషల్ వీడియో నేను పోస్ట్ చేయబోతున్నాను. అంటే ఇదైతే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఏదైతే వీడియో రాబోతుందో దట్ వాజ్ వెరీ స్పెషల్ వీడియో. నాకే కాదు మీకు కూడా చాలా స్పెషల్ వీడియో. సో ఎవరైతే నా ఛానల్ని ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బికాస్ నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా విత్ యశ్వంత్ గారితోటే చాలా చాలా స్పెషల్. ఎస్, అది యశ్వంత్ గారికి కూడా తెలుసు, బట్ మీకు తెలుస్తుంది అది ఎంత స్పెషల్ అనేది. సో నేను ఏదైతే అనుకున్నానో బొబ్బటు వాస్ పర్ఫెక్ట్, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో మా అత్తగారు చూస్తుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఎంత మంచి కోడలు దొరికింది, అంటే ఇంత ప్రాపర్గా వంట చేస్తుంది, బాగా నేర్చుకుంది అనేసి మా అత్తగారు ఫీల్ అవుతారు. అండ్ దాంతోపాటు మా మమ్మీ కూడా అంతే, బికాజ్ జస్ట్ ఫోన్లోనే అన్నీ చెప్పారు. సో చెప్పింది మొత్తం ఇలా ప్రాపర్గా చేశాను కాబట్టి 100% మా మమ్మీ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నా కూతురు ఇంత మంచిగా వంట చేసేది నేర్చుకుందా అనేసి. అండ్ దాంతోపాటు చెప్పాల్సిన అవసరం లేదు, యశ్వంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ అఫ్ కోర్స్ నీకే, బికాజ్ ఏదైనా సరే నాట్ ఓన్లీ వంట, అరే నేను చేయలేను, నాకు రాదేమో అట్లా ఇట్లా అనేసి నేను ఎప్పుడు నేనే కొంచెం డిమోటివేట్ అయిపోతూ ఉంటాను. ఎప్పుడు నన్ను మోటివేట్ చేసి ముందుకి తీసుకొచ్చేదే యశ్వంత్. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను, నేర్చుకున్నానంటే ఈ క్రెడిట్ అంతా 100% యశ్వంత్కి ఇస్తాను.
చూసారు కదా మా సంక్రాంతి పూజ అనేది ఇలా చేసుకుంటాం అనమాట. అండ్ అఫ్ కోర్స్ విలేజ్లో అయితే ఊర్లో అయితే మంచిగా పండగ అనేది జరుగుతుంది. అండ్ ప్రతిసారి ఊరికి వెళ్ళిపోయి, బట్ యాక్చువల్లీ కడపలో అంత గ్రాండ్గా చేయరు. వాళ్ళ కజిన్ అన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి అక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఈరోజు ఇట్లా లాక్ చేశాను అనమాట. ఎలా అనిపించింది ఈరోజు మేము చేసుకున్న ఈ పండగ పూజ? బాగా అనిపించింది. అంతేనా? సో ఏంటంటే మా కాబోయే వారు కాబట్టి మా మమ్మీ ప్రతిసారి ఏం చేస్తారు అంటే ఏది పండగ ఏది చేసినా పూజ చేసిన తర్వాత ఒక బ్లెస్సింగ్ తీసుకుంటారు. కాబట్టి నేను ఈరోజు ఫస్ట్ టైం యశ్వంత్ కాలు ముక్కి ఒక బ్లెస్సింగ్ తీసుకోబోతున్నాను. ఇది కూడా ఒక మెమొరీ. విష్ మీ లక్. సో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉంటా. సో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఎనీవే ఆకలిస్తుంది, 1 o'clock అయిపోయింది టైం కూడా. సో నేను చేసిన వంట అని తిని టేస్ట్ కూడా ఎలా ఉంది అనేసి నేను కాదు యశ్వంత్ చెప్తారు. సో ఏంటంటే ఇందాక చెప్పినట్టు షాడో సైలెన్స్. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇది ఇవ్వాలరా నీకు? నువ్వు తినేది కాదురా, తీసుకో. ఓకే. సో ఫస్ట్ ఏదైనా సరే ప్లేట్లో చూసిన తర్వాత ముందు వడికి పెట్టాలి, లేకపోతే ఇట్లా రచ్చ చేస్తాడనమాట. సో ఇందాకే చెప్పినట్టు ముందుగా నేను చేసిన బొబ్బట్ని యశ్వంత్కి ఇచ్చి ఎలా చేశాను అనేది అడుగుదాము. ఎస్. అండ్ యాజ్ యూజువల్ పొంగల్ అంటే నచ్చదు, కానీ ఈరోజు చెయ్యాలి కాబట్టి చేశాను. సో పొంగల్ ఎలాగో తినవు కాబట్టి బొబ్బట్ ఇచ్చాను. తిని చెప్పు ఎలా ఉంది. ఇంకోటి ఏంటంటే యశ్వంత్ గురించి మీకు పోతూ చాలా చాలా వీడియోస్ నేను చేస్తానన్నమాట. యశ్వంత్ అసలు ఫుడ్యే కాదు, ఫుడ్ ఏదో తినాలి కదా అని తింటారనమాట. బాగుంది. నువ్వేం చెప్పు. బాగుంది. నువ్వు చేయడం వల్ల బాగొచ్చిందా? నువ్వు కాల్చినావు కదా, అది నేను బాగొచ్చిందా? నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. బాగుందిగా. సేమ్ మా మమ్మీ ఎలా చేస్తుందో నిజంగానే అలా చేశాను. చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం బెల్లం తక్కువ అయింది అని నాకు అనిపిస్తుంది. వెరీ సింపుల్. చూసారు కదా మా ఇంట్లో చేసే బొబ్బట్టు నేను ఎలా చేస్తాను అనేసి. సో చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీకు కూడా నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. అండ్ ముందుగా ఆకలేసింది కాబట్టి సో బొబ్బట్టు అయితే తిన్నామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత చాలా చాలా రెసిపీస్ అన్నీ చేయాలి. ఇంకా నార్మల్ రెసిపీయే కాబట్టి మీకు దాన్ని ఏమీ చూపించట్లేదు. ఇంకా పొంగల్ కానీ రైతా కానీ ఇవన్నీ కాబట్టి ఏం చూపించట్లేదు. సో ఫైనలీ పండగ ఇది అన్నమాట, ఇలా జరుగుతుంది. ముందుగా కొంచెం తినేసి ఎనర్జీ తెచ్చుకుంటా. సో చూసారు కదా నేను మా ఇంట్లో నా సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి. అండ్ మీ అందరూ అడిగారు కాబట్టి డిసప్పాయింట్ చేయకుండా యశ్వంత్ గారిని కూడా ఈ వీడియోలో పెట్టి చేయడం జరిగింది. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. బికాజ్ గ్రాండ్గా సింపుల్గా అనడం కాదు, బికాస్ ఎవ్రీ పండగ అంటేనే చాలు దేవుడికి దండం పెట్టుకొని ఈ సంవత్సరం అంతా మంచిగా చూసుకో అనేసి చెప్తాము. కాబట్టి నేను కూడా అదే చేశాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కూడా అంతే. మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఏదైతే అనుకున్నారో మీ అందరికీ ఆ దేవుడు మంచి చేయాలి అని, ఎస్పెషలీ మా రాఘవేంద్ర స్వామి మీ అందరికీ మంచి చేయాలి అనేసి మనస్ఫూర్తిగా నేను కూడా మీకు విష్ చెప్తున్నాను. సో హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా చాలా చాలా వీడియోలని నేను చేయాలని అనుకుంటున్నాను అండ్ కొత్తగా చేయాలని అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాల వీడియోలు కావాలనేసి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు అందరూ అడిగిన వీడియో అయితే నేను త్వరలోనే చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.